మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, స్పెషలీ క్యాన్సర్ లాంటి డేంజరస్ డిసీజెస్లో. సో ఈరోజు క్యాన్సర్ రిలేటెడ్గా, స్పెషలీ విమెన్ రిలేటెడ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో కూడా టాప్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్, దాంతోపాటు యూటరస్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఫస్ట్ మాట్లాడితే, ఎందుకంటే 1 in 28 ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఓన్లీ అంటే మిగతా క్యాన్సర్స్తో కంపేర్ చేస్తారని అంటారు కదా. సో స్పెషలీ ఈ మధ్య కాలంలో నేను చాలామంది కేసెస్ విన్నాను. మా అపార్ట్మెంట్లోనే ఒక ఆవిడకి బ్రెస్ట్లో చిన్న లంప్ వచ్చిందని చెప్పేసి జస్ట్ నోటీస్ చేశారంటే, బట్ అది ఏంటి అనేది అవేర్నెస్ లేదు వాళ్ళకి. సో ఏదో ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయారనేది తర్వాత తెలిసింది డయాగ్నోసిస్లో. అంటే అంత ఎక్స్ట్రీమ్గా, అంత అగ్రెసివ్గా క్యాన్సర్ అనేది పెరుగుతుందా బాడీలో అనేది ఒక చిన్న డౌట్ ఉంది. యా, యూజువల్గా ఏంటంటే అండి, క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా స్ప్రెడ్ అవుతాయి అంటే స్ప్రెడ్ అవ్వండి. మనకి క్యాన్సర్ అనేది చాలా టైం ఇస్తుంది మనకి. ఒకటి డిటెక్షన్కి టైం ఇస్తుంది, డిటెక్షన్ తర్వాత కూడా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడానికి మనకు చాలా టైం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజులో మారుతుందంటే మారదు. నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్స్గా మారడానికి చాలా జెనెటిక్ చేంజెస్ అనేది అక్యుములేట్ అవ్వాలి. అంటే ఒక్క జీన్ చేంజెస్తోనే మొత్తం క్యాన్సర్ వస్తుందని కాదు. ఓవర్ ద టైం, అంటే ఇన్సల్ట్ ఎక్కువయ్యే కొద్దీ ఓవర్ ద టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, సెల్ సైకిల్లో చేంజెస్ అయ్యే కానీ ఓవర్ ద టైం అక్యుములేట్ అవుతూ మనకి క్యాన్సర్గా మారుతుంది అనమాట. సో మారిన తర్వాత కూడా వెంటనే అయిపోతుందా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రేప్ సైజ్ అంటే 1 గ్రామ్ నుంచి గ్రేప్ సైజ్ రావడానికి మనకి మినిమం 3 to 6 months టైం పడుతుంది. అది కూడా ఫస్ట్ ఎలా ఉంటుందంటే, క్యాన్సర్ స్టేజ్ వైజ్గా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ప్రైమరీ సైట్ అంటారు, ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని ప్రైమరీ సైట్ అంటారు. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి స్ప్రెడ్ అవుతుందంటే లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. తర్వాత బ్లడ్ ద్వారా మనకి యూజువల్గా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది ఎప్పుడు ఏ టైంలో ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మనం కొద్దిగా ప్రెడిక్ట్ చేయడం అయితే కష్టం. ఈ క్యాన్సర్లో కూడా చాలా రకాల కారణాలు ఉంటాయి, చాలా రకాల టైప్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంతా ఒకటే క్యాన్సర్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు మేము ఎట్లా వెళ్తున్నాం, మాలిక్యులర్ లెవెల్కి వెళ్ళి, అంటే ఒక రిసెప్టార్స్, దాంట్లో ఉన్న జీన్స్, వాటి లెవెల్స్కి వెళ్ళి మనం చెక్ చేస్తున్నాం. దాంట్లో కూడా 4 types ఆఫ్ క్యాన్సర్స్గా డివైడ్ చేస్తున్నాం. ల్యూమినల్ ఏ, ల్యూమినల్ బి అండ్ HER2 పాజిటివ్ అండ్ ట్రిపుల్ నెగిటివ్ అంటూ. ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఒకటే క్యాన్సర్ లాగా ట్రీట్ చేయటం. దాంట్లో కూడా మళ్ళీ సబ్ టైప్స్. ఒకవేళ ల్యూమినల్ ఏ టైప్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్స్, ద క్యూర్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ అనమాట. మనకి ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇందులో. ఇది మోస్ట్లీ కీమోథెరపీకి రెస్పాండ్ కాకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్ ద్వారా, సర్జరీ ద్వారా, రేడియేషన్ ద్వారా, కొన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్ అంటే దాని ద్వారా మనం క్యూర్ చేయగలుగుతాం. మాక్సిమం క్యూర్ అవుతుంది. యా, HER2 పాజిటివ్, ఈ ట్రిపుల్ నెగిటివ్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఇవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి, అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ట్రీట్ చేసినా కానీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ ద ట్యూమర్ అనేది ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు డిటెక్ట్ చేశారు. అండ్ ఇండియన్ ఉమెన్ మనకు సోషల్ ఇన్హిబిషన్స్ ఎక్కువ కంపేర్ టు వెస్టర్న్. బ్రెస్ట్ లంప్ అంటే అదేదో ప్రైవేట్ పార్ట్, అంటే చెప్పకూడదు అనేది చాలామంది హైడ్ చేస్తుంటారు. సో దే విల్ నాట్ టెల్. నేను ఒక పేషెంట్ని చూశాను, ఆల్మోస్ట్ బ్రెస్ట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, మొత్తం తినేసింది బ్రెస్ట్ క్యాన్సర్. అయినా కానీ ఆమె షీఈ్ 82 years ఫీమేల్, ఎవరికి చెప్పలా, ఈవెన్ పిల్లలకు కూడా చెప్పలా. దెన్ అది రక్తం కారుతుంటే అప్పుడు పిల్లలు చూసి అది కూడా నోటీస్ చేసేసి, ఏమైందంటే ఇట్లా పుండులాగా ఉంది, నాకు 1 year నుంచి ఈ పుండు ఉంది అని దెన్ దే బ్రాట్ అస్. సో అట్లా కూడా ఇండియన్ ఉమెన్ చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి చెప్పుకోవడానికి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ కావచ్చు. సో వాట్ టైప్ ఆఫ్ ద ట్యూమర్ అనేది ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎప్పుడు మనకి క్యాన్సర్ గ్రో కాదు. ఇట్ విల్ గివ్ అవర్ సమ్ టైమ్, ఇండికేషన్స్ ఇస్తుంది, మనం నోటీస్ చేయాలి. అందుకే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అంటారు. ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ మెన్సెస్ 5th day అనేది నార్మల్ బ్రెస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్రెస్ట్ ఈజ్ డైనమిక్ స్ట్రక్చర్ అంటాం. ఎందుకంటే హార్మోనల్లో, పీరియడ్స్లో అయితే ఎట్లయితే హార్మోనల్ ఉంటుందో, బ్రెస్ట్ కూడా కంటిన్యూస్ ఎవ్రీ మంత్ మీ సైకిల్స్లో చేంజ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ అంటారు, దాంట్లో గ్రో అవుతుంది. సెకండ్ హాఫ్ ప్రొజెస్టెరాన్ డిపెండెంట్, దాంట్లో మెచ్యూర్ అవుతుంది. అగైన్ మెన్సెస్ సడన్గా ఫాలో అయిపోవడం వల్ల మెన్సెస్ అవుతుంది. సడన్ హార్మోనల్ ఫాలో, మళ్ళీ బ్రెస్ట్ నార్మల్ షేప్కి వచ్చేస్తుంది.
సో మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత 5th డే ఇస్ ఐడియల్ టైం టు ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్. ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఎలా ఉన్నాయి, దానికి మీరు చేసుకోవాలన్నమాట. రైట్. ఓకే. బట్ యూజువలీ ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి కూడా చాలామందికి తెలియదు కదా. సో ఎలాంటి సిమ్టమ్స్, అంటే ఇంకా లంప్స్ లాగా కాకుండా ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ద్వారా గుర్తించవచ్చా? యా, ప్రిడామినెంట్ సిమ్టమ్ ఏంటంటే లంప్ అండి. బ్రెస్ట్లో గడ్డతోనే వస్తుంటారు. ఓకే. అదర్ సిమ్టమ్స్ ఏంటంటే రక్తం, చనుమొన నుంచి రక్తం కారటం కానీ, బ్రెస్ట్ షేప్ మారటం కానీ, బ్రెస్ట్లో అల్సర్ అవటం కానీ, చంకలో గడ్డలు, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి కొన్నిసార్లు చంకలోకి స్ప్రెడ్ అవుతాయి, చంకలో గడ్డల్లాగా ఉండటం కానీ, ఇట్లాంటి మెయిన్గా సిమ్టమ్స్. కొద్దిమంది పేషెంట్స్ ఏంటంటే ఈ ప్రైమరీ సిమ్టమ్స్ అని నెగ్లెక్ట్ చేసి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కూడా వస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ ప్లేస్ స్ప్రెడ్ ఏంటంటే బోన్స్, ఎస్పెషల్లీ వర్టిబ్రా. కొంతమంది లోయర్ బ్యాక్ పెయిన్తో వస్తుంటారు. లోయర్ బ్యాక్ పెయిన్ ఇవాల్యుయేట్ చేస్తే వాళ్ళకి అప్పుడు చెప్పరు, బ్రెస్ట్లో గడ్డ ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పరు. నాకు బ్యాక్ పెయిన్ అని ఇవాల్యుయేట్ చేస్తాం. బ్యాక్ పెయిన్లో మాకు కొద్దిగా స్కాన్ చేస్తే ఇది కొద్దిగా క్యాన్సర్ లాగా అనుమానం ఉంటే బయాప్సీ చేస్తే అది బ్రెస్ట్ నుంచి వచ్చింది. రిట్రోస్పెక్టివ్గా అడిగితే అవును సార్ నాకు బ్రెస్ట్లో కూడా గడ్డ ఉంది అంట. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సో ఇది బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎర్లీ లేట్ స్టేజెస్లో మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే బాడీలో ఎక్కడికైనా స్ప్రెడ్ అవుతుంది. కొద్దిమందికి లివర్కి స్ప్రెడ్ అవుతుంది, కొద్దిమంది పొట్టలో స్ప్రెడ్ అవుతుంది, లివర్లో ఓవరీస్కి స్ప్రెడ్ అవుతుంది, కొద్దిమందికి లంగ్స్కి స్ప్రెడ్ అవుతుంది. మోస్ట్ కామన్ ఇస్ బోన్స్, తర్వాత లంగ్స్, తర్వాత లివర్, తర్వాత ఓవరీస్. ఇవి ఇట్లా మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ బాడీలో మిగతా పార్ట్స్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. రైట్ రైట్. అండ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పాను, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, బెస్ట్ టూల్ టు ఎగ్జామిన్ చిన్న గడ్డలు కూడా ఐడెంటిఫై చేయడం. ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్నానం చేసి, మీరు చాలా దీనికి ఏం సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, జస్ట్ మీరు స్నానం చేసే ముందు మిర్రర్ దగ్గర నించొని పిన్ రోల్ మూమెంట్. కొద్దిమంది ఏంటంటే ఇట్లా ఈ 2 ఫింగర్స్తోని పాల్పేట్ చేస్తారు, దట్ ఈస్ ఆల్వేస్ రాంగ్ మెథడ్. పిన్ రోల్ మూమెంట్ అంటాడు, పిల్ రోల్ మూమెంట్ అంటాడు. అంటే ఏంటంటే ఈ సర్ఫేస్ ఆఫ్ ద హ్యాండ్ మోస్ట్ సెన్సిటివ్ స్ట్రక్చర్తోని మనం ఇట్లా బ్రష్ని రొటేట్ చేస్తూ ఉండాలి. రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఏమైనా గడ్డలు ఉన్నాయా లేదా, బ్రెస్ట్లో ఏమైనా షేప్ చేంజ్ అయిందా లేదా, అండ్ నిప్పుల్ ఏరియాల డైరెక్షన్ అంటారు. కొన్నిసార్లు ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు ఏమైనా బ్లీడింగ్ అవుతుందా లేదా, ఇట్లాంటివన్నీ మనం చేసుకోవచ్చు. అండ్ జిగ్జాగ్ కాకుండా ఒక సీక్వెన్షియల్లో రైట్ టు లెఫ్ట్, డౌన్, లెఫ్ట్ టు రైట్, డౌన్, రైట్ టు లెఫ్ట్, ఆర్ వర్టికల్ అప్ డౌన్, లెఫ్ట్ అప్ డౌన్, అట్లా. సో సీక్వెన్షియల్గా మనం బ్రెస్ట్ మొత్తం ఎగ్జామిన్ చేయాలి. ఇది హార్డ్లీ 2 minutes టైం పడుతుంది. తర్వాత మన హ్యాండ్స్ ఎలివేట్ చేసి ఈ 2 నిప్పులు సేమ్ డైరెక్షన్స్లో ఉన్నాయా, సేమ్ లెవెల్లో ఉన్నాయా, ఇవి చేసుకోవాలి. కొన్నిసార్లు గడ్డల వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్స్ కాంట్రాక్ట్ అయిపోయి షేపు, సైజు, డిస్టార్షన్ వస్తుంటుంది అన్నమాట. అది కొన్నిసార్లు తర్వాత ఏంటంటే పడుకొని ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఇవన్నీ మనం జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 4 to 5 minutes. ఓకే. ఇది చేస్తే మనకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తే చాలా వరకు ఎర్లీ స్టేజ్ 1లోనే మనం డిటెక్ట్ చేసుకెళ్ళి క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకో సినారియో చెప్తాను, అన్ని నిప్పుల్ డిశ్చార్జెస్, బ్లడ్ డిశ్చార్జెస్ అన్ని క్యాన్సర్ అవుతాయా అంటే క్యాన్సర్ కాదు. ఓకే. చాలామంది కంగారు పడుతుంటారు, నిప్పుల్లోంచి డిశ్చార్జ్ రాగానే అది క్యాన్సర్. బట్ ఆల్ డిశ్చార్జెస్, నిప్పుల్లోంచి ఏ డిశ్చార్జ్ వచ్చినా క్యాన్సరా కాదనేది మనం అయితే ప్రూఫ్ చేయాలి. సింపుల్, మా దగ్గరికి వస్తే సింపుల్ మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది ఆఫ్టర్ 40 years ఆఫ్ ద ఏజ్. మ్యామోగ్రఫీ చేయడం ద్వారా లోపల ఏమైనా క్యాల్సిఫికేషన్స్ కానీ, ఏమైనా ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్ అంటారు, అంటే మనకి బ్రెస్ట్ డక్టల్ సిస్టమ్ అంటారు, ఫ్యాట్ సిస్టమ్ అంటారు, ఏమైనా చేంజెస్ వచ్చాయి, ఇవన్నీ సింపుల్. ఈవెన్ డక్టల్ కార్సినోమా అంటే క్యాన్సర్ ముందు స్టేజ్, డక్టల్ కార్సినోమా ఇన్సిటివ్ అంటారు, అంటే 0 stage అంటారు, దాంట్లో కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో మీరు నిప్పుల్ డిశ్చార్జ్ వస్తే డెఫినెట్గా మేము ఇవాల్యుయేట్ చేయాలి, బట్ భయపడకండి. ఇది క్యాన్సర్ అవుతుందని చాలామంది భయపడతారు, నిప్పుల నుంచి రక్తం రాగానే క్యాన్సర్, అది కాదు. చాలా మందికి కాసెస్ ఏంటంటే నిప్పుల్కి ప్యాపిల్లోమా అంటారు, డక్టల్ ప్యాపిల్లోమా అనేది, దట్ ఈస్ మోస్ట్ కామన్. మెన్సెస్ అయిపోయిన వాళ్ళలో క్యాన్సర్ ఈజ్ మోస్ట్ కామన్. సో సింపుల్ మ్యామోగ్రఫీ చేయడం ద్వారా మనకి డిటెక్ట్ చేయగలుగుతాం. సో బెటర్ టు ఇవాల్యుయేట్, బట్ డోంట్ నెగ్లెక్ట్ సిమ్టమ్ అండ్ డోంట్ వరీ అది క్యాన్సర్ అని. ఓకే. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా రేట్ అండ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో దానికి సిమ్టమ్స్ ఏమని చెప్తారు సార్? యా, సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్లో వచ్చే క్యాన్సర్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. అండ్ వన్ యునిక్ థింగ్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ఆల్వేస్ ప్రివెంటబుల్. ఓకే. ప్రివెంటబుల్స్ విత్ సింపుల్ వ్యాక్సినేషన్ ద్వారా మనం చాలా వరకు 90 to 95% వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. రెండోది ఏంటంటే స్క్రీనింగ్ పద్ధతి అంటారు, అంటే క్యాన్సర్ రాకముందు ప్రీ క్యాన్సర్స్. నేను ఇందాక చెప్పాను కదా, క్యాన్సర్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా రాదు అని. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్ టు టేక్. మనకి ఎలా ఉంటుందంటే నార్మల్ సెల్, మస్ట్ డిస్ప్లాస్టిక్ సెల్, మెటాప్లాస్టిక్ సెల్, కార్సినోమా ఇన్ సిటు, క్యాన్సర్,
ఇది నార్మల్ సెల్ క్యాన్సర్గా మారడానికి ఆల్మోస్ట్ 3 years to 5 years పడుతుందండి సర్వైకల్ క్యాన్సర్లో. సో మనకు 5 years టైం ఇస్తుంది మనకి డిటెక్ట్ చేయడానికి కానీ, ట్రీట్మెంట్ చేయడానికి కానీ, వీటన్నిటికి కానీ. సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళలో మోస్ట్ కామన్గా మాకు ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఏంటంటే బ్లీడింగ్ ఇన్ ఎనీ ఫామ్. అంటే బ్లీడింగ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఇది మోస్ట్ కామన్. అంటే భార్య భర్త కలిసిన తర్వాత వచ్చే బ్లీడింగ్, వాళ్ళకి బ్లీడింగ్ అబ్జర్వ్ చేయటం. రెండోది ఏంటంటే ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్, మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వటం. మూడోది హెవీ మెన్సెస్ అవటం. హెవీ మెన్సెస్ అయ్యే వాళ్ళకు మెయిన్ ప్రిడామినెంట్ కాజ్ ఏంటంటే హార్మోనల్ ఉంటుంది. బట్ సర్వైకల్ క్యాన్సర్ అది వన్ ఆఫ్ ద కాజ్, బట్ మోస్ట్ నాట్ కామన్ కాజ్, బట్ వన్ ఆఫ్ ద కాజ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎలా ప్రజెంట్ అవుతుంటారంటే వైట్ డిశ్చార్జ్. ఎందుకు అంటే ఈ క్యాన్సర్స్కి ఇన్ఫెక్షన్ ఉండి ఇవి క్యాన్సర్ కుళ్ళిపోతుంది, కుళ్ళిపోయి బ్యాడ్ డిశ్చార్జ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ అట్లాంటిది వాళ్ళకి డెవలప్ అవుతుంది అనమాట. వైట్ డిశ్చార్జ్తో కానీ కొద్దిమంది ఇది కూడా నెగ్లెక్ట్ చేస్తారు. నా దగ్గరికి కొన్ని పేషెంట్స్ ఎట్లా చేశారంటే 2 legs వాసిన పేషెంట్స్ వచ్చారు. ఎందుకు వాసాయి అంటే ఇక్కడి నుంచి ఈ సర్వైక్స్లో స్టార్ట్ అయిన క్యాన్సరు లింఫాటిక్స్ ద్వారా వెయిన్స్కి వెళ్ళిపోయి వెయిన్స్ని బ్లాక్ చేస్తున్నది. డీవీటీ అంటారు. డీవీటీ కానీ వీటి ద్వారా 2 legs వాచిపోతాయి. లింఫాటిక్ బ్లాక్ అంటారు. దానివల్ల ఆ స్టేజ్లో కూడా మేము కొద్దిమంది బ్లడ్ రిటర్న్ అనేది చాలా తగ్గిపోతుంది. దానివల్ల బ్లడ్ లింఫాటిక్స్ మనకి కాళ్ళలోనే అక్యుములేట్ అయిపోయి కాళ్ళు వాచిపోతుంది. కొద్దిమందికి ఏంటంటే మనకి కిడ్నీస్ బ్యాక్ సైడ్ ఉంటాయి, మూత్రాశయం ముందు ఉంటుంది, అంటే బ్లాడర్ ముందు ఉంటుంది. ఒక నాళాలు ఉంటాయి, యురేటర్స్ అంటారు, అవి కలుపుతుంటాయి అనమాట. అది ఎలా ఉంటే వెనకాల నుంచి ముందుకు వచ్చేటప్పుడు గర్భసంచి పక్కనే ఉంటాయి. కొన్నిసార్లు దాని మీద ప్రెషర్ పడి కిడ్నీ పని చేయకుండా క్రియాటినిన్ ఎలివేట్ అయ్యి, క్రియాటినిన్ ఎందుకు ఎలివేట్ అయిందో చూసుకున్నప్పుడు సింపుల్ స్కాన్ చేసుకున్నప్పుడు మనకు సర్వైకల్ క్యాన్సర్. కొన్నిసార్లు పొట్టలో మొత్తం స్ప్రెడ్ అయిపోయి నీరుతోని, ఇట్లాంటి వెరీ రేర్ కండిషన్స్లో కూడా మా దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు. బట్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆర్ బ్లీడింగ్ అండ్ వైట్ డిశ్చార్జ్. రైట్. అండ్ సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి సార్? సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మనకి 0 stage, అంటే కార్సినోమా ఇన్ సిటు అంటారు. అంటే క్యాన్సర్ మారక ముందు బట్ 100% క్యాన్సర్గా మారుతుంది మనం ట్రీట్మెంట్ చేయకపోతే, దాన్ని కార్సినోమా ఇన్ సిటు అంటారు. దాంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ. సింపుల్ యూట్రస్ రిమూవల్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సర్జరీ. కొద్దిమంది ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్, కొద్దిమంది ఏంటంటే యంగ్ పేషెంట్స్లో కూడా కొన్ని సర్వైకల్ క్యాన్సర్ 20 years 30 yearsలో కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ అట్లాంటి వాటిలో ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీ అనేది ఓన్లీ సర్విక్స్ పార్ట్ మాత్రమే తీసేస్తాం. యుట్రస్ని మళ్ళీ వజైనాకి అటాచ్ చేస్తాం. దానికి ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్. దీస్ ఆర్ సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి క్యూర్ అయిపోతుంది. ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1లో బెస్ట్ ట్రీట్మెంట్ ఈ సర్జరీ. సర్జరీ కూడా మనకి 3 రకాల సర్జరీస్ ఉంటాయి: ఓపెన్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ అనేది. సర్జరీ అనేది సింపుల్గా నేను ఆ గర్భసంచి ఒకటి తీసేస్తానంటే సరిపోదు. క్యాన్సర్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ సర్జరీ. క్యాన్సర్ సర్జరీలో ఏంటంటే మేము ఒక స్టెప్ ముందుకు ఆలోచించి చేస్తాం. యూజువల్గా ఏంటంటే క్యాన్సర్ స్టార్ట్ అయింది, సర్విక్స్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ పార్ట్ స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే లింఫాటిక్స్, లింఫ్ నోడ్స్ అంటారు, శోషరస గ్రంథులు అంటారు. సో మేమేం చేస్తామంటే దానికి పాకిందా లేదా అనేది కూడా తెలుసుకుంటాం క్యాన్సర్లో. అండ్ ఒకటి ఏంటంటే దానికి ఉన్న క్యాన్సర్ కాకుండా బియాండ్ 1 centimeter ఎక్స్ట్రా తీస్తాం, 1 to 2 centimeters ఎక్స్ట్రా తీస్తాం. ఎందుకు అంటే కంటికి కనపడని కణాలు ఏమైనా స్ప్రెడ్ అయినా కానీ మనకి కంప్లీట్గా తీసేయడానికి ఏంటంటే 2 centimeters. అందుకే దీన్ని రాడికల్ హిస్టెక్టమీ. రాడికల్ అంటే యూట్రస్తో పాటు సరౌండింగ్ కూడా తీసేస్తాం అన్నమాట. అందుకనే దీన్ని రాడికల్ హిస్టెక్టమీస్ అంటారు. స్టేజ్ 1లో రాడికల్ హిస్టెక్టమీ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. కొన్నిసార్లు స్టేజ్ 2లో ఏంటంటే మనం రేడియేషన్, స్టేజ్ 2లో కానీ 3లో కానీ రేడియేషన్ ఇచ్చుకుంటాం అనమాట. స్టేజ్ 2 అంటే ఏంటంటే గర్భసంచి దాటి బయటకు వచ్చిన దాన్ని స్టేజ్ 2 కానీ 3 కానీ అంటాం అనమాట. యూజువల్గా దానికి రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్తో కంప్లీట్గా రేడియేషన్ కీమోథెరపీ కాంబినేషన్ ఇస్తాము. దాంతో కంప్లీట్గా రెస్పాన్స్ అయిపోతే జస్ట్ అబ్జర్వేషన్లో పెడతాం. కొద్దిమందికి ఏంటంటే దాంతో కంప్లీట్గా రెస్పాండ్ కాదు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టేజ్ 4 ఉంటాం, అంటే బాడీలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ అని వచ్చింది. బేస్డ్ ఆన్ ట్యూమర్ క్యారెక్టరిస్టిక్ ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి సూట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఎర్లీ స్టేజెస్ సర్జరీ, లేట్ స్టేజెస్ రేడియేషన్, కీమోథెరపీ కాంబినేషన్, అడ్వాన్స్ స్టేజెస్ అంటే స్టేజ్ 4లో కీమోథెరపీ ఇస్ ద చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ది సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్. ఓకే. అండ్ యూటరస్ క్యాన్సర్ వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి అన్నాను కన్నా, ఇంతకు ముందు నుండి కూడా ఎక్కువగా అంటే ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చేవి కదా. సో యూటరస్ క్యాన్సర్ గురించి మెయిన్ సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు సార్? వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్ ఇన్ ద ఉమెన్, ఏది క్యూర్ రేట్ హైయెస్ట్ ఉందంటే యూట్రైన్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటారు. దీస్ ఆర్ హైయెస్ట్ రేట్ ఆఫ్ క్యూర్. ఎందుకు అంటే మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయగలిగాం. ఇవి చాలా ఎర్లీగా సిమ్టమ్స్ చూపిస్తాయి మనకి.
మెయిన్గా ఏంటంటే ఇది ఏజ్డ్ పీపుల్లో వస్తాయి. పోస్ట్ మెనోపాజల్లో మోస్ట్ కామన్ ఏజ్ అనమాట. మెయిన్ సిమ్టమ్స్ ఈ యూట్రైన్ క్యాన్సర్లో ఏంటంటే బ్లీడింగ్. ఓకే. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. అంటే మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళు, మెన్సెస్ ఎప్పుడు ఆగిపోయినాయి అంటే 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్లో మెన్సెస్ రాకపోతే వాళ్ళని మెనోపాజల్ స్టేట్ అంటారు. అటువంటి వాళ్ళు ఎనీ బ్లీడింగ్ ఈజ్ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్, అంటే మనం టెస్ట్ చేయకపోతే అది క్యాన్సర్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ, హెవీ మెన్సెస్ కానీ, మెన్సెస్ మధ్యలో బ్లీడింగ్ కానీ, ఇంటర్మెన్సెస్ కానీ, ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అనమాట ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో. యూజువల్గా ఇది ఎర్లీగానే సిమ్టమ్స్ ప్రజెంట్ చేస్తుంటుంది. సో మనం మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓవరీ క్యాన్సర్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ విల్ డిటెక్ట్ ఇన్ స్టేజ్ 2 or 3. సర్విక్స్లో కూడా 2-3లో మనకు మోస్ట్ కామన్. బట్ ఎండోమెట్రియల్లో మోస్ట్లీ స్టేజ్ 1లోనే డిటెక్ట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే సిమ్టమ్స్ వెంటనే చెప్తుంది అది. బ్లీడింగ్ ఎక్కువ అవటం పేషెంట్స్ అని కూడా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇది స్లో గ్రోయింగ్ ట్యూమర్. ఈ మూడిట్లో మనకు ఆడవాళ్ళలో వచ్చే బ్రెస్ట్, ఓవరీ, ఎండోమెట్రియం, సర్విక్స్, ఈ 4 క్యాన్సర్లో చూసుకుంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేది చాలా స్లోగా గ్రో అవుతుంటాయి. క్యూర్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుంది. ఓకే. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి సార్ దీనికి? ట్రీట్మెంట్ ప్రిడామినెంట్లీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఏంటంటే సర్జరీ. ఇంతకుముందు ఏంటంటే ఓపెన్ సర్జరీ చేసాం. నౌ వి స్టాప్ డూయింగ్ ఓపెన్ సర్జరీ ఫర్ ఎండోమెట్రియల్. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే 2 రకాలుగా చేయొచ్చు మనం. ఒకటి లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, రెండోది రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఓకే. ఈ 2 పద్ధతుల ద్వారానే మనం ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాం. సర్జరీ అవసరమైతే ఈవెన్ స్టేజ్ 1-2లో కూడా మనకి సర్జరీ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనం చాలా ఎక్కువ పేషెంట్స్ చూస్తుంటాం కాబట్టి. ఎలా చేస్తాము అంటే సర్జరీ అనేది, లాప్రోస్కోపీ అనేది ఒక 5 to 8 mm, 5 to 10 mm హోల్స్ పెట్టేసి దాని ద్వారా యూట్రస్ని తీస్తాం. యూట్రస్కి ఉన్న అటాచ్మెంట్స్ అన్నిటిని కట్ చేస్తాం. ఒకసారి యూట్రస్ అటాచ్మెంట్స్ అన్ని కంప్లీట్ కట్ అయిన తర్వాత మనకు అది ఫ్రీగా ఉంటుంది అబ్డామిన్లో. ఒకసారి ఫ్రీగా ఉన్న తర్వాత మనకి నార్మల్ బర్త్ కెనాల్ నుంచే తీస్తాం. ఓకే. నార్మల్ ఓపెన్ చేసి తీయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు బేబీని బర్త్ చేస్తుంది, అంత పెద్ద బేబీని డెలివరీ చేస్తుంది, సేమ్ ద్వారా మనం యూట్రస్ని కూడా తీస్తాం బయటికి అనమాట. సో కోత కూడా ఉండదు. ఓన్లీ మ్యాక్సిమం కోత అంటే 10 mm, అంటే లెస్ దాన్ 1 inch. ఇంత ఓపెన్ ద్వారా చేయడం ద్వారా ఈవెన్ డే కేర్లో కూడా డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్స్ని. ఓకే. మనకి ఇంతకుముందు ఏంటంటే మనం లింఫ్ నోడ్స్ కూడా మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లింఫ్ నోడ్స్ అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టుకొని చూస్తాం. సేమ్ వే మనకి సర్విక్స్లో ఒక ICGR ఒక ఇంజెక్షన్ ఇస్తాం. అది మనకి ఈ యుట్రస్ని ఫస్ట్ ఏ నోడ్ అయితే డ్రైన్ చేస్తుందో ఆ నోడ్ దగ్గరికి వెళ్ళి అది ఆగుతుంది అనమాట. ఆ లింఫ్ నోడ్ చూసి అప్పటికప్పుడే మేము టెస్ట్ చేస్తాం. క్యాన్సర్ అక్కడికి పాకింది, అక్కడికి పాకలేదు అంటే ఆ రీజియన్లో లేదు కాబట్టి మనం కంప్లీట్గా లింఫ్ నోడ్స్ ఆ ఏరియాలో తీయక్కర్లేదు. ఒక లింఫ్ నోడ్స్ తీసేసి ఆ ఏరియా మొత్తం క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. సో దాన్ని సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం. సో దీని ద్వారా లింఫ్ నోడ్ ఎంతవరకు ఎక్స్టెంట్ ఉంది, ఎంతవరకు సర్జరీ చేయాలి, ఇవన్నీ చూసుకొని మనం సర్జరీ ఈజ్ ద ప్రిడామినెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇన్ ద ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. సర్జరీ తర్వాత మనం ఆ స్పెసిమన్ ఏంటంటే టెస్టింగ్ పంపిస్తాం. ఆ స్పెసిమన్లో ఆల్మోస్ట్ 14 types ఆఫ్ పారామీటర్స్ మేము చెక్ చేస్తాం. అంటే ఎంత డెప్త్ ఉంది, ఎంత గ్రేడ్, అంటే నార్మల్ సెల్స్తో పోలిస్తే ఆ సెల్స్ ఎంత డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి, అండ్ ఎంత సైజ్ ఉంది, యూట్రస్లో కూడా అప్పర్ సెగ్మెంట్, లోయర్ సెగ్మెంట్, సర్విక్స్ ఇన్వాల్వ్ ఉందా, మార్జిన్స్ ఇన్వాల్వ్ ఉన్నాయా, పారామెట్రియం ఇన్వాల్వ్ ఉందా, లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ ఉందా, లింఫోవాస్కులర్, ఇట్లాంటి ఆల్మోస్ట్ 14 types ఆఫ్ పారామీటర్స్ మేము చెక్ చేస్తాం. 14 to 15 types ఆఫ్ పారామీటర్స్ చెక్ చేస్తాం. దాన్ని బట్టి మేము అగైన్ లో రిస్క్, వెరీ లో రిస్క్, హై రిస్క్ కింద డివైడ్ చేస్తాం. హై రిస్క్ పేషెంట్స్కి ఏంటంటే మనకి రేడియేషన్ కూడా అవసరం పడుతుంది. లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ జస్ట్ అబ్జర్వేషన్ చేసేసి వాళ్ళకి సరిపోతుంది. ఓకే. సో మీరు అన్నట్టుగా లాప్రోస్కోపీ ద్వారా యూట్రస్ని తీసేస్తారన్నారు కదా, సో మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు కదా క్యాన్సర్? యూజువల్గా ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ రాదు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. యూజువల్లీ ఆ 5 to 7 years స్పాన్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ కంప్లీట్లీ రివర్సిబుల్ అంటారు కదా. డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండి. మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసాము అనే దాన్ని బట్టి క్యూర్ రేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ CA ఎండోమెట్రియల్లో పోల్ పాజిటివ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ గ్రేడ్ 1 stage 1 ఉంది. ద ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఇన్ దిస్ స్టేజ్ ఈజ్ 97%, 95 to 97%. 100 మందికి ట్రీట్మెంట్ చేస్తే 95 నుంచి 97 మందికి 5 సంవత్సరాల వరకు తిరిగి రాదు. ఒక 3 నుంచి 5 మాత్రం తిరిగి వస్తుంది. ఆ 5 ఎవరు, 3 ఎవరు అనేది ఏ డాక్టర్ చెప్పలేరు. బట్ అక్కడ యుట్రస్ ఉండదు కదా మళ్ళీ, అంటే వేరే యుట్రస్ ఉండకపోయినా ఆ క్యాన్సర్ కెనాల్ ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటాయి. వజైనాకి కానీ, లింఫ్ నోడ్స్ కానీ, ఒమెంటమ్ కానీ, వేరే ఆర్గన్ స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఎయిదర్ లింఫాటిక్స్ ద్వారా కానీ, బ్లడ్ ద్వారా కానీ, ట్రాన్స్సీలోమిక్ స్ప్రెడ్ అంటారు.
అంటే బ్లడ్ మనకి ఫెలోపియన్ ట్యూబ్ నుంచి షెడ్ అయిపోయి ఆ సబ్ డయాఫ్రామాటిక్ సర్ఫేస్ అని పెరిటోనియం అని వీటి ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే. ఎవరికి ఎప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుందని ఏం చెప్పలేము. సో స్టేజ్ 1లో అనేది క్యూర్ రేట్స్ అనేది ఆల్మోస్ట్ 95 to 97% ఓకే. బెస్ట్ కేర్ చూసుకుంటే. స్టేజ్ 3లో చూసుకుంటే అదే అరౌండ్ 40 to 30%. ఓకే. సో డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ క్యూర్ రేట్స్ అనేది. స్టేజ్ 3 వచ్చినంత మాత్రం అందరికీ తిరిగి వస్తుందని ఏం లేదు, రైట్. ఎవరికి తిరిగి రాదని లేదు. అంత స్టేజ్ 1 మాత్రం, బట్ మోస్ట్లీ స్టేజ్ 1లో క్యూర్ రేట్స్ ఆర్ అరౌండ్ 95%, విచ్ ఇస్ ద బెస్ట్. ఓకే. ఈవెన్ నార్మల్ ఉమెన్ చూసుకుంటే మీరే చెప్పారు 1 in 8 మ్మ్. నార్మల్ ఉమెన్ కూడా కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఉంటుంది. అట్లని ఎవరికి లేదు అని చెప్పలేము. సేమ్ రిస్క్ విల్ అప్లై టు దట్ ఉమెన్ ఆల్సో. ఓకే. ఓకే. సో ఎర్లియర్ ద డిటెక్షన్ బెటర్ ద రిజల్ట్స్ అండ్ బెస్ట్. ఈవెన్ సింపుల్ ట్రీట్మెంట్, ఈవెన్ స్టేజ్ 1లో డిటెక్ట్ చేసి సింపుల్ హిస్టెక్టమీ సెంటినల్ నోట్తో వెళ్ళిపోతుంది. క్యూర్ రేట్ సింపుల్. డే కేర్, ఈవెన్ వీఆర్ ఆపరేటింగ్ ఫ్యూ కేసెస్ ఇన్ డే కేర్ ఆల్సో. ఓకే. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతున్నారు. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ మ్యాక్సిమం 2 days హాస్పిటల్ స్టే. ఓకే. ఈ ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ ద్వారా ఏంటంటే పెయిన్ చాలా మినిమల్. ఈవెన్ సేమ్ డే దే ఆర్ మూవింగ్. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ సేమ్ డే వాళ్ళ నడుస్తున్నారు. విత్ ఇన్ 3-4 days దే కెన్ గో బ్యాక్ టు హోమ్. ఓకే. దే కెన్ గో బ్యాక్ టు దేర్ ఆఫీస్, నాట్ హోమ్. ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళు డెస్క్ జాబ్ చేసుకోవచ్చు. ఓకే. అంత ఫైన్గా చేయగలుగుతున్నాం. ఈవెన్ రోబోటిక్లో ఏంటంటే ఓన్లీ 8 mm హోల్స్ పెడతాం. ఓకే. అండ్ మన నార్మల్ హ్యాండ్స్ మూమెంట్స్ ఎట్లా ఉంటాయో సేమ్ హ్యాండ్ మూమెంట్ని మనం రెప్లికేట్ చేయొచ్చు రోబోట్ ద్వారా. కన్సోల్ ద్వారా మేము జాయ్ స్టిక్స్ ఉంటాయి కంట్రోల్ చేస్తూ వాటిని కంట్రోల్ చేయడం ద్వారా అవి 8 mm హోల్స్ పెడితే మీకు ఆల్మోస్ట్ మనకి పిన్ గుచ్చుకున్నట్టే. ఓకే. సో నో పెయిన్. మనం డెలివరీ కూడా కట్ చేసి చేయట్లా, కింద నుంచి నార్మల్ బర్త్ కెనాల్ నుంచి చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ కొంచెం పేషెంట్ డ్రెయిన్ కూడా పెట్టాం. ఓకే. సో నార్మల్గా వాళ్ళు ఎలా అయితే మీరు అసలు పేషెంట్ అని కూడా గుర్తుపట్టరు. అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, అంత మినిమల్ ఇన్వేజివ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు అంటే ఓపెన్గా ఆపరేషన్ ఒక 15-20 years బ్యాక్ చేస్తే ఈవెన్ 1 week 10 days హాస్పిటల్లోనే ఉంది, కుట్లు ఇప్పించుకొని వెళ్ళిపోయి 3 నెలల వరకు కదలకుండా అట్లా ఉండేవాళ్ళు. ఈవెన్ నవే డేస్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్లో కూడా చేస్తారు. అంత అడ్వాన్స్ అయింది. ఓకే. సో కమింగ్ టు ఓవేరియన్ క్యాన్సర్ సార్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? యా, వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్ ఏది అంటే ఓవేరియన్ క్యాన్సర్స్ అని చెప్తారు. ఎందుకు అంటే మనకి ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఉండవండి. ఈవెన్ స్టేజ్ 2-3 వచ్చేంత వరకు మనకి సిమ్టమ్స్ ఉండవు. బట్ లక్కీగా మనకి చాలా అవేర్నెస్ పెరిగింది. చాలామంది ఉమెన్ ఏంటంటే హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. ఓకే. అల్ట్రాసౌండ్లో హెల్త్ స్క్రీనింగ్ చేయడం ద్వారా ఏంటంటే ఓవరీలో ఉన్న సిస్టులు కానీ, కాంప్లెక్స్ సిస్టులు కానీ, కొద్దిగా బల్కీ ఓవరీస్ కానీ ఇవన్నీ మనం డిటెక్ట్ చేయగలుగుతాం కొద్దిమంది. కంపేర్ టు అరౌండ్ 10 years బ్యాక్ ఇప్పుడు మనకి చాలా అనేది అవేర్నెస్ పెరుగుతుంది. హెల్త్ చెక్ కానీ, రొటీన్ స్క్రీనింగ్ కానీ చాలా వరకు పెరిగింది. బట్ స్టిల్ యూ డోంట్ బిలీవ్, హెల్త్ స్క్రీనింగ్ చేసుకునే వాళ్ళు గెస్ 1 number ఎంతమంది చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? ఉమెన్ అక్రాస్ ఇండియా 100 women ఉంటే ఎంతమంది హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు అనుకుంటున్నారు? హార్డ్లీ 5%, 2 to 3%. 2 to 3%. యా, మనం అనుకుంటాం చాలామంది చేయించుకుంటున్నారు అనుకుంటాం, బట్ నో, ఇట్స్ ఓన్లీ 2 to 3%. కంపేర్ టు వెస్ట్రన్ లిటరేచర్ ఇట్ ఈస్ అరౌండ్ 50 to 60% ఆఫ్ ద ఉమెన్ దే ఆర్ అండర్గోయింగ్ స్క్రీనింగ్ ఆర్ హెల్త్ చెకప్స్. ఓకే. ఇండియాలో 2 to 3%. అంటే మీరు మనం ఎంత ల్యాగ్ ఉన్నామో, ఎంత బిహైండ్ ఉన్నామో, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. బట్ బెటర్ కంపేర్ టు లాస్ట్ 10 years, బెటర్. కాబట్టి కొద్ది మంది పేషెంట్స్లో ఏంటంటే ఈ స్క్రీనింగ్ ద్వారా డిటెక్ట్ చేయగలుగుతున్నామండి. వాళ్ళకి దీని ద్వారా కాకుండా కొన్నిసార్లు పెయిన్ అబ్డామిన్ కోసం స్కాన్ చేయించుకోవడం ద్వారా, సమ్ అదర్ స్కాన్ చేయించుకోవడం ద్వారా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. సెకండ్ ఈజ్ చాలా వరకు ఈ సిమ్టమ్స్ ఏం లేని వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో స్టేజ్ 2 కానీ 3లో కానీ డిటెక్ట్ చేస్తున్నాం. యూజువల్గా వీళ్ళలో ఎక్కువ సిమ్టమ్స్ ఏంటంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం, తిన్నది అరక్కపోవటం, ఆకలి మందగించటం, ఇవి ఉంటాయి. నేను రీసెంట్గా ఒక పేషెంట్ చూశాను. ఆల్మోస్ట్ ఐ ఆపరేటెడ్ అరౌండ్ 30 centimeters ఓవేరియన్ సిస్ట్ తీశాను. ఆమె ఏమనుకుంటుందంటే అరౌండ్ 50 years ఆమె, ఎందుకమ్మా మరి 30 centimeters అంటే పొట్ట మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది, మరి ఎందుకు చూపించుకోలేదు అంటే, నాకు పొట్ట తినటం పెరుగుతుందేమో, పొట్ట వచ్చిందని నేను చూసుకోలేదు డాక్టర్ గారు, తినటం తగ్గించాను అయినా వెయిట్ తగ్గట్లేదు, పొట్ట తగ్గట్లేదు, మళ్ళీ ఆమె చాలా తిన్గా ఉంది, మరి మీ కాళ్ళ చేతులకి దీనికి కంపారిజన్ లేదు కదా అంటే, పీపుల్ అంటే ఆ స్టేజ్లో కూడా వస్తాడు అనమాట. 30 centimeters 40 centimeters ట్యూమర్స్ కూడా తీసాం మేము. సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే బ్లోటింగ్, అబ్డామినల్ డిస్టెన్షన్, ఆకలి మందగించడం, ఇట్లాంటి మోస్ట్ కామన్ సిమ్టమ్స్. బట్ దీస్ సిమ్టమ్స్ ఆర్ ఇన్ లేట్ స్టేజెస్. ఓకే. సో ఎర్లీ స్టేజెస్లో చాలా వరకు మనం డిటెక్ట్ చేయగలేము ఓవరీ క్యాన్సర్స్.
అండ్ ఓవరీ క్యాన్సర్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ మేము అనేది ఓవరీ క్యాన్సర్కి చాలా అగ్రెసివ్గా ఉంటాం. ఓకే. ఎంత అగ్రెసివ్గా ఉంటామంటే ఈవెన్ ఓవరీ సిస్టమ్ మేము ఎలా చేస్తామంటే ఎనీ అబ్నార్మల్ ఓవరీస్ని మనం ఏంటంటే బయాప్సీ చేయకూడదు. ఓవరీ క్యాన్సర్స్కి ఎర్లీ స్టేజెస్లో బయాప్సీ చేయకూడదు. ఎందుకు అంటే అది సిస్ట్ కనుక మనం రప్చర్ చేస్తే ఆ సెల్స్ అన్ని అబ్డామిన్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే. ఓకే. స్టేజ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో మనం బయాప్సీ చేయకూడదు. అందుకని మేమేం చేస్తామంటే ఏదైనా అనుమానం ఉంటే సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మోడాలిటీ. ఎటువంటి అనుమానం ఉన్న ఓవరీలో ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఓవరీని తీసేసి పరీక్షకు పంపిస్తాం. వితిన్ 20 మినిట్స్లో దాన్ని ఫ్రోజన్ సెక్షన్ అంటారు. వితిన్ 20 మినిట్స్లో మనకు ఆ రిపోర్ట్ వస్తుంది. అది ఏం క్యాన్సర్ ఉందా లేదా. ఒకవేళ క్యాన్సర్ ఉంటే మాత్రం ట్రీట్మెంట్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఓవరీస్ తీసేయాలి, యూట్రస్ తీసేయాలి, అండ్ చెప్పినట్టు లింఫ్ నోడ్స్ కూడా తీసేయాలి. ఈ లింఫ్ నోడ్స్ అనేది మనకి యూజువల్గా ఏంటంటే ఎండోమెట్రియంలో కానీ సెర్విక్స్లో కానీ పెల్విక్ లింఫ్ నోడ్స్ ఒకటి తీస్తే సరిపోతుంది. బట్ ఈ ఓవరీకి ఏంటంటే పారాయోటిక్ ఆల్మోస్ట్ కిడ్నీ లెవెల్ వరకు ఉన్న లింఫ్ నోడ్స్ మొత్తం తీసేయాలి. పెరిటోనియమ్స్ అంటారు, పెరిటోనియల్ బయాప్సిస్. ఎందుకంటే మన కంటికి కనపడని కణాలు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఓవరీలో, ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్లోటింగ్ అబ్డామిన్లో ఒక పార్ట్, దాంట్లో సెల్స్ అనేది షెడ్ అయిపోయి అబ్డామిన్ అంతా ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంటుంది. సో నేను మల్టిపుల్ పెరిటోనియల్ బయాప్సిస్ తీసుకోవాలి. ఒమెంటమ్ అనేది అంటే మనకు ఫ్యాట్ పొర ఉంటుంది పొట్టలో, అది పేగులు మూవ్ అవ్వడానికి వాటన్నిటికీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక ఫ్యాట్ పొర ఒమెంటమ్ అంటారు, అది మొత్తం తీసేయాలి నేను. అండ్ పెరిటోనియల్ వాషింగ్స్ తీసుకోవాలి. సో ట్రీట్మెంట్ అనేది ఓవరీ క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది మేము. అండ్ బెస్ట్ సర్జన్స్తో చేస్తే రిజల్ట్స్ ఆర్ బెస్ట్. ఎందుకంటే 1 గ్రామ్ ఆఫ్ టిష్యూ వదిలేసిన నేను దాంట్లో 10⁵ సెల్స్ ఉంటాయి. అంటే 1 మిలియన్ సెల్స్ ఉంటాయి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయిపోతుంది. డెఫినెట్గా కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో ఓవరీ క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటాం. కొన్నిసార్లు కొంచెం ఉమెన్ ఏమిటంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. ఈవెన్ లంగ్స్ వరకు, లంగ్లో నీరు చేసుకొని బ్రీతింగ్ డిఫికల్టీతో వస్తారు. తీరా చూస్తే ఓవరీ క్యాన్సర్ ఉంటుంది. వాళ్ళకి లంగ్స్లో ఉంటుంది, అదే ప్లూరల్ ఎఫ్యూషన్ అని ఉంటుంది, ఎస్ఐటిస్ అని ఉంటుంది, వీటన్నిటి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఓవరీ క్యాన్సర్ ఉందా లేదా అనేది వాటర్ చేసేసి టెస్ట్ చేస్తాం. పాజిటివ్ వస్తే ఏంటంటే కీమోథెరపీ ఇచ్చేసి సైజ్ తగ్గిస్తాం. గడ్డ సైజ్ కానీ ఆ ఎస్ఐటిస్ కానీ న్యూట్రిషన్ కండిషన్ కానీ ఇంప్రూవ్ చేసేసి తర్వాత సర్జరీ చేసి కీమోథెరపీ కంప్లీట్ చేస్తాం. ఇది తీసిందంతా మళ్ళీ పరీక్షకు పంపించి స్టేజ్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ ఇస్తాం. రేడియేషన్ అనేది కొద్దిగా తక్కువ రోల్ ఉంటుంది, దీంట్లో చాలా మినిమల్ రోల్ ఉంటుంది. కొన్ని వెరీ స్పెసిఫిక్ కండిషన్లో తప్ప రేడియేషన్ ఇవ్వం ఓవరీ క్యాన్సర్కి. సో సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఇన్ ఓవరీ క్యాన్సర్స్. అండ్ ఎంత అగ్రెసివ్గా క్యాన్సర్ చేస్తే అంత క్యూర్ రేట్స్ ఉంటాయి. మనం ఆప్టిమల్ సైటో రిడక్షన్ అంటారు, దాని నేమ్ ఆప్టిమల్ సైటో రిడక్షన్. ఎందుకంటే ఆల్ విజిబుల్ డిసీజ్ వీ హ్యావ్ టు రిమూవ్. నవే డేస్ మేము కంటికి కనపడని డిసీజ్ కోసం కూడా కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి కంటికి కనపడని డిసీజ్ కూడా కనపడేలాగా చేసుకుంటున్నాం. కాకపోతే అది స్టిల్ అండర్ రీసెర్చ్ ఫేజ్, ఇంకా ప్రూవ్ అయితే కాలేదు. కొన్ని రకాల డైస్ ఉంటాయి, అవి ఇచ్చేసి క్యాన్సర్ సెల్స్ అవి ఎక్కువ తీసుకుంటాయి. అది మాకు సర్జరీలో లైట్ అప్ అవుతుంది, అంటే మన కంటికి కనపడదు అది. సో లైట్ అప్ అవుతే ఆ డిసీజ్ కూడా తీయటం వల్ల క్యూర్ రేట్స్ అనేది పెరుగుతుంటాయి. సో అట్లాంటి ట్రీట్మెంట్ కూడా మనకి వీఆర్ అండర్ రీసెర్చ్. అండర్ రీసెర్చ్లో మనకి అట్లాంటి ట్రీట్మెంట్ వస్తే ఇంకా అవుట్కమ్స్ అనేది బెటర్ ఉంటుంది. సో అగ్రెసివ్ క్యాన్సర్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫర్ ఓవరీ క్యాన్సర్స్. రైట్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏది ట్రిగ్గర్ అయ్యి ఎలాంటి క్యాన్సర్ వస్తుందో చెప్పలేము. సో అందరికీ ఉన్న విమెన్కి అందరికీ ఒక ముందే డయాగ్నోస్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ డయాగ్నోసిస్ మెథడ్స్ ఏముంటాయి, అండ్ ప్రతి ఒక్కరూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 6 months కాలేదంటే 1 year ఎలా డ్యూరేషన్ పెట్టుకోవాలి? యాక్చువల్లీ నన్ను అడిగితే ఉమెన్ ఆర్ బ్లెస్డ్ అని చెప్తాను. ఎందుకు అంటే 2 వాళ్ళలో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇండియాలో ఏంటంటే బ్రెస్ట్ అండ్ సర్విక్స్. రెండిటికి బ్యూటిఫుల్ టూల్ కాల్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. మ్యామోగ్రఫీ అనేది సింపుల్ మ్యామోగ్రఫీ అంటే ఏంటంటే లో డోస్ ఎక్స్రేస్తోని బ్రెస్ట్ని స్కాన్ చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సర్ డక్టల్ కార్సినోమా ఇన్ సిటు కానీ కంటికి కనపడని మైక్రోస్కోపిక్ డిసీజ్, ఈవెన్ వీఆర్ ఆపరేటింగ్ 1 millimeter 2 millimeter సైజ్ ఉన్న గడ్డలు కూడా తీస్తున్నాం ఇప్పుడు. సో మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఉమెన్ ఆఫ్టర్ 40 years ఆఫ్ ద ఏజ్. ఎవ్రీ ఇయర్. సో దాని ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. సెకండ్ ఈజ్ సర్వికల్ క్యాన్సర్స్, మోస్ట్ కామన్. దీన్ని ప్రివెంట్ చేయడానికి మనకు 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వ్యాక్సినేషన్. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్.
ఇది వ్యాక్సిన్ ద్వారా 90-95% వరకు ప్రివెంట్ చేయవచ్చు ఆ ఇన్ఫెక్షన్. సో వ్యాక్సినేషన్. రెండోది ఏంటంటే ప్యాప్స్మియర్ విత్ హెచ్పివి డిఎన్ఏ అంటాం. దీని ద్వారా ఏంటంటే క్యాన్సర్ రాకముందు ప్రీ క్యాన్సరస్ రీజన్ డిటెక్ట్ చేయొచ్చు, ఈవెన్ క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయొచ్చు. సో దీని ద్వారా ఆల్మోస్ట్ 90-95% ఎర్లీ స్టేజెస్లో కానీ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కానీ ప్రివెంట్ చేయగలుగుతాం. సో దీస్ ఆర్ ద 2 బ్యూటిఫుల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టూల్స్ ఫర్ ఉమెన్. మెన్కి అంత బ్యూటిఫుల్ స్క్రీనింగ్ టూల్. సో ఉమెన్ ఆర్ బ్లెస్డ్ విత్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యుట్రస్ అండ్ ఓవరీకి యూజువల్గా మనం స్క్రీనింగ్ ఏం చెయ్యం. బట్ నవేడేస్ చాలామంది హెల్త్ ప్యాకేజ్లో ట్యూమర్ మార్కర్ CA-125 ఇది. కాకపోతే కొద్ది మందికి ఏంటంటే కొన్ని జీన్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ BRCA1, BRCA2 జీన్, HNPCC జీన్, వీటి మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళు ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తాం. సింపుల్ ట్రాన్స్ వజైనల్ సోనోగ్రఫీ అంటారు. ఇది చేయటం ద్వారా మనం చిన్న లీజన్స్ డిటెక్ట్ చేసేసి మనం ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసేసి క్యూర్ చేయగలుగుతాం. సో హై రిస్క్ పేషెంట్స్లో ఈ ట్రాన్స్వజైనల్ స్క్రీనింగ్ అనేది మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివిడి అనే ద్వారా చాలా వరకు ఉమెన్లో క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. పర్ఫెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ విమెన్ రిలేటెడ్ క్యాన్సర్స్ రిస్క్ కానీ లేదంటే సిమ్టమ్స్ కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ టైం సార్. థ్యాంక్ యూ. వెల్కమ్.